దట్ ఈజ్ బ్రూస్లీ. ఇక ద కాయిన్ స్విచ్ ట్రిక్, కళ్ళను మోసగించడం అన్నమాట. అంటే కళ్ళు పసిగట్టలేనంత వేగంగా వస్తువులను కాజేయడం. అంటే దొంగిలించడం అని కాదు, లిప్త కాలంలో చేతిలోని నాణ్యాన్ని సంగ్రహించడం అంతే. అలాగని ఇదేమి ఇంద్రజాల ప్రదర్శన కాదు, కేవలం వేగవంతమైన చేతి కదలిక మాత్రమే. దృష్టిని లక్ష్యం మీద పెట్టి ఎదుటి మనిషి చూస్తుండగానే అతని గ్రహింపుకు రానంత చురుగ్గా అతని చేతిలోని నాణ్యాన్ని లాక్కోవడం బ్రూస్లీ వల్ల అయింది. ఎదుటి మనిషి చేతిలో ఒక నాణ్యం ఉంచి రెడీ 1 2 3 అని ఆ మనిషి తన గుప్పిట మూసేలోపు బ్రూస్లీ అతని చేతిలో నాణ్యాన్ని తానే తీసుకుంటాడు. ఆ మనిషి ఎంత వేగంగా తన గుప్పిడ మూస్తున్నాడన్నది అతని నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతే చాకచక్యంగా మెరుపు వేగంతో ఆ మనిషి స్పర్శ తెలియకుండా బ్రూస్లీ ఆ నాణ్యాన్ని లాగేస్తాడు. ఇక లైటింగ్ ద మ్యాచ్ విత్ నంచాకు. నాంచాకుతో టెన్నిస్ బాల్ ఆడడం గురించి చెప్పుకున్నాం కదా. బ్రూస్లీ అదే నాంచాకు సహాయంతో ఎదుటి వ్యక్తి తన నోటితో పట్టుకున్న అగ్గిపుల్లను వెలిగిస్తాడు. కేవలం తన నాంచాకు విసిరి ఆ ర్యాపిడ్లో అగ్గిని పుట్టించి ఆ అగ్గిపుల్లను వెలిగిస్తాడన్నమాట. నిజంగానే ఇది ఒక మనిషి తనలోని ఎంత ఏకాగ్రత నింపుకుంటే సాధ్యమవుతుంది మీరే చెప్పండి. అందుకే బ్రూస్లీ ఒకే ఒక్కడు. నోటిలోని అగ్గిపుల్ల వెలిగించటం పూర్తయ్యాక చేతిలో పెట్టుకున్న ఒక్కో అగ్గిపుల్లను గాల్లోకి విసురుతూ ఉంటే బ్రూస్లీ తన నాంచాకుతో ఆ అగ్గిపుల్లల్ని సప్పా వెలిగిస్తూ ఉంటాడు. ఇదేం విఎఫ్ఎక్స్ కాదు, విఠలాచార్య స్పెషల్ ఎఫెక్ట్స్ అస్సలే కాదు, కేవలం ఆ నాంచాకును ప్రయోగించే బ్రూస్లీ నేర్పరితనం మాత్రమే. మరి అలాంటి మనిషి 30 ఏళ్లు బ్రతికినా కూడా ఇంకా మన మనసుల్లో, మన ఆలోచనల్లో, మన జ్ఞాపకాల్లో చెరిగిపోకుండా కుంగ్ఫూ, కరాటే, ఫైట్ ఏదైనా సరే ఎవరు గొప్ప అంటే బ్రూస్లీ మాత్రమే అని చిన్నపిల్లాడు కూడా చెప్తున్నాడు అంటే దానికి కారణం ఈ విన్యాసాలు, అతని స్పీడ్, అతని కెపాసిటీ, ముఖ్యంగా అతని ఏకాగ్రత మాత్రమే. మరి బ్రూస్లీపై మీ కామెంట్ ఏంటి?